నాన్న అమ్మా పక్క తప్పుకో తప్పుకో దిగబోయ్యా నాన్న ప్లీజ్ తప్పుకోమ్మా వెనక జరుగు నాన్న 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 సార్ సార్ కాసేపు మాట్లాడివ్వండి సార్ మా నాన్నతో. దూరంగా ఉండి మాట్లాడు జరుగు. బిడ్డ చెయ్యని నేరం నీకు నాకు మధ్య అడ్డుగోడగా నిలబడిందమ్మా. కళ్ళ ముందు కన్నబిడ్డ ఉన్నా కనీసం మాట్లాడనివ్వడం లేదు. నువ్వేం బాధపడకు నాన్న. మన తరపున వాదించబోయే లాయర్ గారు చాలా పెద్ద లాయర్ అంట. ఆయన నిన్ను నిర్దోషిగా నిరూపించి బయటకు తీసుకొస్తారు నాన్న. దేవుడి లాంటి రాజుగారిని రాణిగారిని నేను చంపానన్నప్పుడే నాకు ఈ బతుకు మీద ఆశ చచ్చిపోయిందమ్మా. అయినా బతుకుతున్నాను అంటే అది మీకోసమే తల్లి. ఏ తప్పు చేయని నువ్వెందుకు నాన్న బతుకు మీద ఆశ చంపుకోవాలి? నీ కూతుర్ని నేనున్నాను. నిన్ను నిర్దోషిగా బయటకు తీసుకొచ్చేంత వరకు నేను నిద్రపోను నాన్న. నా కోసమని నువ్వు ఇంకెన్ని బాధలు పడతావు తల్లి. ఇంత దాన్నయ్యానంటే అది నీ కష్టం కాదు నాన్న. నీ కోసం కాకపోతే ఇంకెవరి కోసం కష్టపడతాను? అమ్మా మాట్లాడింది చాలు, కోర్టు టైం అవుతుంది, పదవయ్యా. నాన్న నాన్న రోజు నువ్వు తప్పించుకున్నావు, అలాని నిన్ను వదలను. ఈసారి దొరకాలి, మళ్ళీ బయటి ప్రపంచం చూడవు. కష్టాన్ని నమ్ముకుని బతికేవాళ్ళం. మోసం చేస్తూ బతికే నువ్వేంట్రా నన్ను చేసేది? నువ్వేదో చేయడం కాదు, మా నాన్న బయటకు వస్తాడుగా, అప్పుడు ఆయన చేతుల్లో నువ్వేమైపోతావో అదా ఆలోచించుకో. ఏంటే వస్తాడా? ఎక్కడికి? మీ నాన్న బయటకు వస్తాడని కలలుగంటున్నావా? ఎవరు తీసుకొస్తారు? ఎలా వస్తాడు? ఎవ్వరు రారు. ఇట్నుంచిటు జైలుకే. చూడు చూడు. అయ్యో ఏంటి వీడిలా అంటున్నాడు?